నందలూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మండల మరియు గ్రామ పంచాయతీ స్థాయి నాయకులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా పార్లమెంటు పరిశీలకులు మేయర్ సురేష్ బాబు, మండల ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి, మండల కన్వీనర్ సిద్ధవరం గోపిరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన వైద్య కళాశాలలను ప్రైవేటు పరచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన వైద్య కళాశాలలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం ప్రజల ఆస్తిపై దాడి చేయడమేనని అన్నారు. అక్టోబర్ 28న రాజంపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తామని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తోందని, ప్రభుత్వ ఆస్తులను తమ అనుచరులకు అప్పగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఈ ఆస్తులన్నీ తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొబ్బిల్ల త్రినాథ్ యాదవ్, పాటూరు సర్పంచ్ మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సుభాన్, గుండు మల్లికార్జున రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గంగినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా నందలూరు మండలంలో ఈ కార్యక్రమానికి సమాధిస్తున్న మండల కన్వీనర్ గోపిరెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక మండలాధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసిన పరిశీలకులు సురేష్ బాబు గారికి, ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కన్నా ఇంకా మేము బాగా పరిపాలిస్తాం అని, ఎందుకంటే ఆయన ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చాడో ఆ సంక్షేమ పథకాలే కాదు, అవి ఇస్తూ ఇంకా సూపర్ 6, సూపర్ 7 అని ఇంకా కూడా మేము ఎక్కువ జరుగుతుంది అని పదే పదే చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరలా ఒకసారి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో ఒక ఆర్ట్ ఉంది. ఎన్నిసార్లైనా ప్రజలను మోసగించే ఆయనలో ఆ సత్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధినే మనం సరిగా చెప్పుకోలేకపోయాం. వాళ్ళు చేయింది కూడా మేము చేస్తామని గ్రాఫిక్ రూపంలో చూపించి ఈ ప్రజలను మళ్ళా మోసం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నిజంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిలో 17 మెడికల్ కాలేజీ కట్టాడంటే నాకే తెలియదు సరిగా, మా 17 మెడికల్ కాలేజీ నేను కట్టాడని. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు దాదాపు 12 మెడికల్ కాలేజీలు. నిజంగా ఆ రోజుల్లో 5 మెడికల్ కాలేజీ గారు రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో తేవడం జరిగింది. కానీ ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక్క మెడికల్ కాలేజీలు కూడా ఆయన శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు చెప్తే దాదాపు కొన్ని 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. కొన్ని మెడికల్ కాలేజీలు 80% అయినాయి, కొన్ని 50% చేశారు. ఈ నిజంగా ఏ ప్రభుత్వమైనా కావచ్చు, గత ప్రభుత్వంలో చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత మరలా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలపై ఉండాలి. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రజాధనంతో ఇవి కట్టిన మెడికల్ కాలేజీలు. నిజంగా ఈ ప్రజాధనం వెచ్చించినప్పుడు మరలా అది, ఎందుకంటే ప్రభుత్వ ధనంతో ఇలాంటి మెడికల్ కాలేజీల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలకు ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మెడికల్ కాలేజీలు అనేది, ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా, ఎందుకంటే మెరుగైన మెడిసిన్ విద్యను అందించాలి, ప్రతి పేదవాడికి కూడా డాక్టర్ చదవాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ పూర్తయితే ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి వస్తుంది కాలేజీ తరఫున. ఎందుకంటే పేదవాడికి వైద్యాలు జరుగుతాయి. ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్లో పోయే పరిస్థితి లేదు. ప్రైవేట్ గా మెడిసిన్ చదివే మధ్యతరగతి కుటుంబాలకు కానీ పేదవాళ్ళకు కానీ చదివే పరిస్థితి లేదు. ప్రతి పేదవాడికి కూడా మంచి మెరుగైన విద్యను అందించాలి.